ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ను రద్దు చేయాలని ఆంధ్ర మాల మహానాడు వ్యవస్థాపక అధ్యక్షులు సిద్ధాంతపు కొండబాబు, జై భీమ్ పార్టీ నాయకులు ఏనుగుపల్లి కృష్ణ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ సంబంధించి జారీ చేసిన ఆర్డినెన్స్ను తక్షణం రద్దు చేయాలని ఆంధ్ర మాల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టరేట్ నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఎస్సీ వర్గీకరణను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పులో చెప్పినట్లు ఇంపెరికల్ డెమినిస్ట్రబుల్ డేటా ప్రకారం కులాల వారీగా నేషనల్ సెన్సెక్స్ కమిషన్ ద్వారా చేయాలని డిమాండ్ చేశారు. షెడ్యూల్డ్ కులాల వారికి రిజర్వేషన్ శాతాన్ని 25% పెంచాలని కోరారు. లక్షలాది బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. సప్లై నిధులను ఎస్సీలు మాత్రమే ఖర్చు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టి చంగల్రావు, కొల్లాబొత్తుల దిలీప్, కిరణ్ కుమార్, చిన్నబాబు, ఎం అన్నవరం, రవికుమార్, గుబ్బల ఆదినారాయణ, లింగం నానిబాబు తదితరులు పాల్గొన్నారు. నా హృదయపూర్వక జేబీలు తెలియజేస్తున్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితిలో పాల్గొన్నటువంటి మాల ఉపకులాల కూడా అందరికీ కూడా నా హృదయపూర్వక జేబీలు తెలియజేస్తున్నాను. నేడు ప్రభుత్వం ఏదైతే ఉందో తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన ఈ కూటమి ప్రభుత్వాలు ఏదైతే ఉన్నా వర్గీకరణకు సహకరించారు. అది కరెక్ట్ గారు. మాలో ఓట్లు లేకుండా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాదని చెప్పేసి సందర్భంగానే ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా 59 కులాలు ఏదైతే ఉన్నాయో 59 కులాలు కూడా ఊరికి దూరంగా విలువైపడ్డ జాతులు, అంటరాని వారుగాను విస్తరించినటువంటి జాతులను విడదీసి ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తే ఊరుకునేది లేదని, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరించుకుని ఆంధ్ర రాష్ట్రాలు ఏదైతే ఉన్నదో ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వర్గీకరణ అంశం ఏదైతే ఉందో దాని తీరును మార్చుకోవాలని చెప్పి వర్గీకరణ ఆర్డినెన్స్ వెంటనే రద్దు చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే ఎస్సీ వర్గీకరణ చేయకముందు 59 కులాల్లోనే ఒక స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి వచ్చిన కాలసీపం మాలకొకలాగా మాదికొకలాగా రెల్లికొకలాగా ఇవ్వలేదు కదా, అందరికీ సమానంగా ఇచ్చారు. అలాగే సమానంగా అంటే ఎవరో తెలివితేటలు ఎంతలా చదువుకున్నాడో ఆ చదువు రీతిని బట్టి వాళ్ళకి ఇచ్చారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవడం మానేసి అన్నదమ్ములో ఉన్నటువంటి మాలమాత విడిపోయి ఇలా చేయడం సందర్భం కాదు, పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాను. అందరం కలిసి ఉందాము. వర్గీకరణ అంశాన్ని పక్కన పెట్టి మనందరం కలిసి ఉండి రాజ్యాధికారి తీసుకు ప్రయాణం చేద్దామని చెప్పి సందర్భంగాను తెలియజేస్తున్నాను. జై భీమ్. మరి కూటమి ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేశారు. మరి చంద్రబాబు నాయుడు గారికి మరి 59 ఉపకులాల తరపు నుంచి జై భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి మా నాయకుడు కూడా ముందుగానే చెప్పడం జరిగింది. వెంటనే మీ ఆర్డినెన్స్ వెనక్కి తీసుకోండి, డిఎస్సి నోటిఫికేషన్ కూడా వెనక్కి తీసుకోండి. కేవలం ఈ ఉపకులాల్లో మీరు చిచ్చు పెట్టడానికే తప్ప ఇది వేరే మార్గం అయితే కాదు. దొంగదాన్ని దొడ్డిదాన్ని ఆర్డినెన్స్ జారీ చేసి మళ్ళీ మీరే మరి కోర్టులో పిటిషన్లు వేయమని కొంతమంది చెప్పడం అన్నీ మాకు తెలిసిన విషయాలే. ఇప్పటికైనా మీ కపటి రాజకీయ మరి కులాంతమైన వేషాలు మానుకోండి. అక్కడ రేవంత్ రెడ్డి గారు కానీ ఇక్కడ మీరు కానీ మీరు చేసే ఒకే ఒక తప్పు ఏంటంటే ఇక్కడైనా బుద్ధి తెచ్చుకుని ఎస్సీ వర్గీకరణ అమలు చేయకుండా ఆపివేస్తే మీ యొక్క రాజకీయ భవిష్యత్తు బాగుంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క ఎస్సీ వర్గీకరణకు ముందుకు తీసుకెళ్ళినట్టయితే ఖచ్చితంగా మాలలో రానున్న రోజుల్లో మీకు తగిన బుద్ధి చెప్తారని సందర్భంగా తెలియజేస్తూ నా పేరు ఏనుగుపల్లి కృష్ణ, జై భీమరావు భారత్ పార్టీ పిఎస్సి చైర్మన్. థ్యాంక్ యూ అందరికీ.